హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఊరికి నేను తిరునాళ్ళకి అయితే వచ్చానని చెప్పాను కదండి. వచ్చిన తర్వాత షాపింగ్కి అయితే మళ్ళీ వెళ్ళాము. అంటే నేను ఆల్రెడీ కొన్ని క్లాత్లు అయితే తెచ్చుకున్నాను అన్నాను కదా, వాటి కోసమని ఆ లైనింగ్లు అయితే తీసుకుందామని వచ్చాను. ఎందుకంటే ఆల్రెడీ వినకొండలో అయితే నాకు షాపింగ్ పని కూడా ఉంది. అంటే మా పాపకి నాకు పట్టీలు అయితే తీసుకుందాం అనుకున్నాం. మా పాపకేమో మా అమ్మ తీసుకో, నేను ఎంతైతే అంత ఇస్తా అంది. ఇంక నేనేమో నాకు కూడా మా పాప పట్టీలు పాతవి, నాయి కూడా పాత పట్టీలు ఉంటాయి, అవన్నీ తెగిపోయినాయి. అవన్నీ వేసి నాకు కూడా పట్టీలు అయితే తీసుకుందాం గోల్డ్ షాప్కి అయితే వచ్చేసి ఒకేసారి లైనింగ్ కూడా తీసుకుందామని షాపింగ్కి అయితే వచ్చాము. ఇక్కడైతే క్లాతులు దొరుకుతాయి. నేను ఇందాక చూపించిన షాప్లో వినకొండలో చాలా బాగుంటాయి క్లాతులు మాత్రం. మనం ఆల్రెడీ నేను చెప్పాను కదా, కుట్టుకునే వాళ్ళైతే ఇలాంటి క్లాతులు తెచ్చుకొని కుట్టుకుంటే చాలా బాగుంటాయి. మన ఓన్ స్టిచ్చింగ్ కాబట్టి మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ తోటి చాలా బాగుంటాయి డ్రెస్సులు మాత్రం. ఇంక ఇంటి దగ్గర మా అమ్మేమో ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటుంది. నేనేమో ఇంకా అక్కడ లైనింగ్లు అవన్నీ తీసుకొని, అలాగే మా బాబుకి కూడా బట్టలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే మా పాపకేమో డ్రెస్ నేనే కొడుతున్నాను. మా బాబుకేమో తీసుకున్నాను, మా బాబుకి కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. పట్టీలు అవి కూడా తీసుకొని, నాకు అక్కడైతే ఒక పాపడి బిళ్ళ బాగా నచ్చింది. మా పాపకైతే చాలా బాగుంటుంది అనిపించింది. కాస్ట్ అడిగితే 26,000 అని చెప్పారు వాళ్ళు. ఇంకా సరే అని ఇంటికి వచ్చిన తర్వాత ఇవి అయితే నేను గుంటూరులో తీసుకున్న క్లాతులు, అవి నేను శారీస్ తీసుకున్నాను. ఆ గ్రీన్ కలర్ది మా పాపకను, అలాగే మా మామయ్య కూతురికి, అలాగే ఆ రెడ్ అండ్ ఎల్లో నాకు మా పాపకి అయితే తీసుకున్నాను. సరే గ్రీన్ కలర్ది అయితే ఈ తిరునాళ్ళకైతే కొడదాము పిల్లలిద్దరికి అని గ్రీన్ కలర్ది తర్వాత కొడదామని పక్కనైతే పెట్టేసేసుకున్నాను. ఈలోపు మా బాబుకి కూడా తెచ్చా అని చెప్పాను కదా, వినకొండ SD ఫ్యాషన్లో మా బాబుకి అయితే బట్టలు అయితే తీసుకున్నాను. నాకు ఈ బాగా నచ్చినాయి. మా అమ్మ పట్టీలు తెచ్చుకొని బట్టలు కూడా తెచ్చుకొని అందరికైతే డబ్బులు అయితే ఇచ్చింది. ఇంకా సరే అని నేనైతే మాకు ఇచ్చిన డబ్బులతోటి మా బాబుకి అయితే వెళ్ళి బట్టలు అయితే తెచ్చుకున్నాను. ఈ ప్యాంటు షర్టు అలాగే ఆ షర్టు ఇవైతే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చినాయి. అంటే మా బాబుకి కూడా కరెక్ట్ సైజు, ఒకవేళ సైజు కావాలంటే మనకి ఎక్స్చేంజ్ కూడా చేస్తారు ఒక 1 డే అయినా కూడా. చిన్నపిల్లల బట్టలు మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. పెద్దవాళ్ళకంటే పిల్లలు ఎంత కాస్ట్గా ఉన్నాయి అంటే, అది గర్ల్స్ అయినా లేకపోతే బాయ్స్ అయినా చిన్నపిల్లలే చాలా ఎక్కువ కనిపించింది. నేను మా పాపకు కూడా ఒక డ్రెస్ నచ్చి అడిగితే వాళ్ళు చాలా కాస్ట్ చెప్పారు. నాకైతే ఆ కాస్ట్కి అంకే ఎందుకులే, నా చేతుల్లో పనే కదా కుట్టుకుందాం అని అనిపించింది. అంత కాస్ట్ ఎక్కువగా ఉంటున్నాయి పిల్లలకి. పెద్దోళ్ళకనే కాదు, పిల్లలకు కూడా రేట్లు ఎక్కువే ఉంటున్నాయి. బట్టలకి అయితే రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, తగ్గేదైతే ఏం లేదు. మనకు నచ్చినవి ఏమో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటే, తక్కువ ఏమో తీసుకోలేం కదా కొంచెం. సరే అని ఇంకా అవి వరకు తెచ్చుకొని తర్వాత నేను లైనింగ్లు అయితే తెచ్చుకున్నాను అని చెప్పాను కదా. ఆ లైనింగ్ల దగ్గర నేనైతే డ్రెస్ మెటీరియల్స్ తెచ్చుకున్నాను. ఈ డ్రెస్ మెటీరియల్స్ నేనే కుట్టుకోవడానికి నాకే తెచ్చుకుంది కూడా. ఎందుకంటే పద్దాకల టాప్సే కుట్టుకుంటున్నా కదా, ఈసారి డ్రెస్సెస్ కూడా కుట్టుకుందాము, నార్మల్ డ్రెస్సెస్ కుట్టుకుందాము, ఎక్కడికైనా జర్నీస్కైనా కొంచెం కాటన్వి మెత్తగా బాగుంటాయి అని 2 అయితే తీసుకున్నాను. నాకు బాగా నచ్చినాయి. కలర్స్ అయితే నా దగ్గర లేవు, వేసుకుంటున్నాను కానీ ఎగ్జాక్ట్ ఈ కలర్స్ అయితే అస్సలకి లేవు. అందుకని 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాను. ఇంక లైనింగులు, డ్రెస్సులు ఇవన్నీ తీసుకునేసరికి చాలా టైం అయితే పట్టింది. మేము మార్నింగ్ 12కి అలా వెళ్తే వినకుండా మేము వచ్చేసరికి 4:35 అలా అయ్యింది. ఇంకా పట్టీలు కూడా తీసుకున్నా అని చెప్పాను కదండి. ఇక పట్టీలు మా పాపకు తీసుకున్నాను. గజ్జలు ఈ 6 తులాలని చెప్పారు. తులం వచ్చేసి 875 అని చెప్పారు. బాగా బంగారము అలాగే వెండి రేటు 2 బాగా పెరిగినాయి, చాలా కాస్ట్ పెరిగినాయి. మా పాపకేమో తెచ్చిన పట్టీలను అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే మా పాప నేను పెట్టుకోక సుమారు పట్టీలు చాలా నెలలు అయిపోయింది. ఎందుకంటే మా పాపకేమో బిర్ర అయిపోయినాయి ఉన్న పట్టీలు, నాకేమో పట్టీలేమో తెగిపోయినాయి. ఇంక అందుకని నేను కూడా కొనుక్కోలేదు. ఈ మధ్య చాలా నాళ్ళు అయింది. అందుకని తర్వాత నిదానం కొనుక్కుందాంలే అని అనుకున్నాను. ఇంకెట్లాగో పండగకి తిరునాళ్ళకి ఇక్కడికి వచ్చేసాను కదా, మా అమ్మ కూడా మా పాపకి తీసుకొని నేను ఇస్తానని చెప్పేసరికి ఇంక సరేలని, అందులో అమ్మగారి ఇంటికి వచ్చి వాళ్ళు ఇస్తా అంటే అసలు మనం వద్దన్న, ఎవరైనా ఆడపిల్లలు అసలు వద్దు అని అన్నారు కదా, సేమ్ నేను కూడా అంతే. వాళ్ళు ఇస్తా అంటే అసలు నేను వద్దాను అసలు అన్ను. ఇంక సరే అని అన్నీ మా పాపకైతే పెట్టేసి తర్వాత నేను కూడా తెచ్చుకున్న పట్టీలు, మా పాపకేమో ఇలా గజ్జలి తెస్తే నేనేమో సింపుల్ చిన్నవి అయితే తెచ్చుకున్నాను. మా పాపకైతే పట్టీలు తెచ్చినారు, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే బాగున్నాయి అమ్మ, నాకు బాగా నచ్చిందని చెప్పింది. అయితే నేనేమో చిన్న పట్టీలు తెచ్చుకున్నాను. ఇంకా నేను వేసిన అంటే నేను నా పట్టీలు మా పాప పట్టీలు వేసి ఎంత అయితే
అంత పట్టీలు తెచ్చుకున్నాను. ఎందుకంటే ఎక్కువ డబ్బులు అయితే నేను అసలు దీనికి పెట్టదలుచుకోలేదు. ఇంకా డబ్బులు ఏం పడకుండా వాటికి సరిపోయేటట్టు అయితే పట్టీలు అయితే తెచ్చుకున్నాను. ఇవేమో 4 తులాలు అయినాయి పట్టీలు సన్నగా బాగున్నాయి. గజ్జలి తీసుకోమంటే నాకు ఇంకా నచ్చలేదు. ఇంకా దీని మీద సన్నగా కూడా ఉన్నాయి పట్టీలు. ఈ మధ్య కొత్తగా లేటెస్ట్గా వస్తున్నాయంట. ఇంక నేనైతే ఆ పట్టీలు వద్దు అని అన్నాను. ఇంక సరే అని పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొంతసేపు అన్నం తినేసేసి రెస్ట్ తీసుకొని ఫస్ట్ అయితే మా మామయ్య కూతురికి డ్రెస్ అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే మా పాపకి మా మామయ్య కూతురికి కట్ చేసి కుట్టి, అందులో ఇక్కడేమో చిన్న మిషను, కొంచెం ఓల్డ్ మిషన్ అయ్యేసరికి అంత నీట్గా కూడా రావట్లేదు. కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మా ఇంట్లో మిషన్ అయితే ఉంది కానీ అది చాలా చిన్న మిషను, అంటే చాలా ఓల్డ్, సుమారు 20 years బ్యాక్ది మిషన్. అందుకని కుట్టు అయితే అంత నీట్గా అయితే ఏం రావట్లేదు. సరేలే అయినా ట్రై చేద్దాం. మా మరదలకు బాగా వస్తుంది, నాకైతే రావట్లేదు ఆ మిషన్. అంటే మా మరదలు కూడా మిషన్ కుట్టిద్ది, తనకేమో బాగా అలవాటు అయ్యి మిషన్ మీద బాగా వస్తుంది. నాకేమో ఈ మిషన్ మీద అలవాటు లేక అంతకేం రావట్లేదు. ఇంకా మా పాపకి అలాగే మా మామ కూతురికి ఇద్దరికైతే డ్రెస్సులు అయితే కట్ చేద్దామని ఇద్దరికైతే ఒకరి తర్వాత ఒకరికైతే కట్ చేశాను. శారీ అయితే నాకు అది 200 పడిందండి. మనకి ఇద్దరికి పిల్లలకి సరిపడా క్లాత్ అయితే వచ్చింది. శారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చూసిన వెంటనే నేను ఆల్రెడీ ముక్కల షాప్ అని చెప్పాను కదా, చూసిన వెంటనే నాకైతే ఈ శారీ నచ్చి గ్రీన్ శారీ తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అందరూ చాలా బాగుంది శారీ అని చెప్పారు. అలా ఒకరి తర్వాత ఒకరికైతే ఇద్దరికి కుట్టేసరికి చాలా టైం తీసుకుంది. కాకపోతే ఏమైందంటే మా పాపకేమో జిగ్జాగ్ చేయడానికి చిన్న హ్యాండ్స్ పెట్టేసరికి ఇక్కడ రాదు అని చెప్పారు. మా ఊర్లో జిగ్జాగ్ మిషన్ ఒకటే ఉంది, ఆయన అయితే చిన్నది రాదు అని చెప్పాడు. ఇంక సరే అని ఇంకా మా అమ్మాయికి అయితేనేమో ఇంకా పెద్దవి బెల్లి హ్యాండ్స్ అయితే పెట్టాను. ఇంకా ఆమెకైతే వేసారు కానీ మా పాపకి రావు అని చెప్పేసరికి ఇంక సరే అని ఇంక మా పాపకి ఊరికి వెళ్ళిన తర్వాత బెల్లి హ్యాండ్స్ పెట్టి అక్కడ జిగ్జాగ్ చేపియచ్చులని ఇంక మా పాపకి వేరే డ్రెస్ అయితే ఉంది, ఇంకెందుకులని తనదైతే కుట్టి పక్కన పెట్టాను. ఇంక ఈ అమ్మాయిది అయితే కుట్టేసి ఒకేసారి బెల్లి హ్యాండ్స్ పెట్టి జిగ్జాగ్ చేయించుకొని తీసుకొని వచ్చాను. చూడండి ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. వేసుకున్న తర్వాత కూడా ఫోటో అయితే పెడతాను, ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.